Dear students, today let us discuss simple present negative interrogative sentences. Up to now we learned positive sentence, negative sentence and interrogative sentence. What is the structure here? Again we need do or does, that's why we bifurcate V1 as do plus V1, V1S or V1ES as does plus V1. What is the structure of the negative interrogative? Do by does plus subject plus not plus V1 plus V1 means present verb plus object plus question mark. What is the difference between interrogative and negative interrogative? Just not added before main verb, present form of the main verb. That is nothing but a not plus V1. What type of sentences? What is the meaning here? Very simple. Substitution table also here. Just changed the verb as listen to, object as listen. ఈ నెగిటివ్ ఇంట్రాగేటివ్లో సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఉండబోతున్నాయి? పాజిటివ్ అయితే ఏం చెప్తుంది? నేను లెసన్స్ వింటున్నాను. నెగిటివ్ అయితే ఏం వస్తుంది? నేను లెసన్స్ వినను, నేను లెసన్స్ వింటాను, నేను లెసన్స్ వినను. ఇంట్రాగేటివ్ అయితే ఏం వస్తుంది? నేను లెసన్స్ వింటానా? అదే నెగిటివ్ ఇంట్రాగేటివ్ అయితే నేను లెసన్స్ విననా? ఆ విధంగా వస్తాయి. దీంట్లో సబ్స్టిట్యూషన్ ప్రకారము ఆర్జెంటల్గా రాసుకుంటూ పోతే డూ ఐ నాట్ లిజన్ టు లెసన్, డూ వీ నాట్ లిజన్ టు లెసన్, డూ యూ నాట్ లిజన్ టు లెసన్, డూ దే నాట్ లిజన్ టు లెసన్. అదే థర్డ్ పర్సన్ సింగులర్కి సంబంధించినవి వస్తే డస్ హీ నాట్ లిజన్ టు లెసన్, డస్ షీ నాట్ లిజన్ టు లెసన్, డస్ ఇట్ నాట్ లిజన్ టు లెసన్, డస్ దీపు నాట్ లిజన్ టు లెసన్, డస్ బాలు నాట్ లిజన్ టు లెసన్. ఈ విధంగా సెంటెన్స్లు ఉంటాయి. దీంట్లో ఒక మీనింగ్ ఏంటి? బాలు లెసన్ వినడా, ఆమె లెసన్ వినదా, ఆ విధంగా వస్తుంది. ఇవి సింపుల్ ప్రజెంట్లో నెగిటివ్ ఇంట్రాగేటివ్ యొక్క సబ్స్టిట్యూషన్ టేబుల్. జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి ఎవ్రీ సెంటెన్స్ వీ కెన్ రైట్ ఎట్ అవర్ ఓన్. ఒకసారి మనకి మ్యాక్సిమం 4 మోడల్స్ ఉంటాయి ప్రతి టెన్స్లోని కూడా. సింపుల్ ప్రజెంట్ అవనివ్వండి, ప్రజెంట్ కంటిన్యూస్ అవనివ్వండి, ప్రజెంట్ పెర్ఫెక్ట్ అవనివ్వండి, ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ అవనివ్వండి. ఈ సింపుల్ ప్రజెంట్లో 4 మోడల్ చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ఆ పై 3 వాటితో పాటు ఒక సెంటెన్స్ ఫామ్ చేసే విధానం మనం నేర్చుకోవాలి. దానికోసం బిఫోర్ గోయింగ్ టు రైట్ అసైన్మెంట్ let us recap our structures of the all those tenses, all those things: positive, negative, interrogative, negative interrogative. పాజిటివ్ సెంటెన్స్ ఏ విధంగా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే V1 పక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుస్తాం. అది సింపుల్ ప్రజెంట్లో మాత్రమే, సింపుల్ ప్రజెంట్లో మాత్రమే. నెగిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ డూ బై డస్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో డూ ఎక్కడ ఉపయోగిస్తాము, డస్ ఎక్కడ ఉపయోగిస్తాము? డస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్కి ఉపయోగిస్తాము, మిగిలిన అన్ని చోట్ల డూ ఉపయోగిస్తాము. అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ డూ బై డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. నెగిటివ్ ఇంట్రాగేటివ్ స్ట్రక్చర్ డూ బై డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఈ ఇంటరాగేటివ్కి నెగిటివ్ ఇంటరాగేటివ్కి స్మాల్ చేంజ్ ఓన్లీ, మెయిన్ వెర్బ్ ముందు నాట్ పెడతాం అంతే. అది తెలుసుకుంటే మనకు సరిపోతుంది. ఈ 4 స్ట్రక్చర్స్ మీద ఒక సెంటెన్స్ నేను ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. ఐ టేక్ కాఫీ, ఐ టేక్ కాఫీ. ఐ డు నాట్ టేక్ కాఫీ. డూ ఐ టేక్ కాఫీ, డూ ఐ నాట్ టేక్ కాఫీ. ఇక్కడ టేక్ కాఫీ, టేక్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ చిన్న వెర్బల్లో డిఫరెన్షియేషన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. డ్రింక్, టేక్, కన్జ్యూమ్ ఈ 3 కూడా తీసుకోవడమే. డ్రింక్ అనేది ఓన్లీ వాటర్కి మాత్రమే ఉపయోగించాలి. టేక్ అనేది ఏమైనా పానీయాలు తీసుకున్నప్పుడు ఉపయోగించాలి, మీన్స్ టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ లైక్ దట్. కన్జ్యూమ్ అనేది ఆల్కహాలిక్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఉపయోగించాలి. మై బైక్ కన్జ్యూమ్స్ పెట్రోల్, మై అంకుల్ కన్జ్యూమ్స్ ఆల్కహాల్. ఆ విధంగా అంటే వేరియేషన్ తెలియడం కోసం మాత్రమే చెప్తున్నా. ఈ పాజిటివ్,
నెగిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ 4 స్ట్రక్చర్స్ అందరికీ వచ్చేయాలి. ఇప్పుడు టుడేస్ అసైన్మెంట్ మీన్స్ రైట్ నెగిటివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ టు ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కొన్ని సెంటెన్సులు మీకు ఇస్తున్నాను పాజిటివ్, వాటికి ఏం రాయాలి మీరు? ఒక 7 ఇస్తున్నాను. ఆ 7 పాజిటివ్ సెంటెన్స్లకి నెగిటివ్ రాయాలి, ఇంటరాగేటివ్ రాయాలి, నెగిటివ్ ఇంటరాగేటివ్ రాయాలి. వాట్ ఈస్ దట్? ఫస్ట్ వన్, ఐ వాచ్ టెలివిజన్. దే ప్లే ఫుట్బాల్. యూ లవ్ స్విమ్మింగ్. హీ టీచెస్ ఇంగ్లీష్. ఇట్ రైన్స్ ఇన్ మార్నింగ్. The school opens on 12th June. The film starts at 6:30 and finishes at 9. These are the positive sentences in simple present. I think you know very well the negative and negative interrogative structures. So you can write in those sentences. And you can write 21 answers for this 7. Understand? ఇక్కడ 5th సెంటెన్స్ చూడండి ఒకసారి. ఇట్ రైన్స్ ఇన్ ద మార్నింగ్. మనం వర్షం పడుతుంటే చాలామంది తప్పుగా మాట్లాడుతుంటారు, రైన్ ఈజ్ కమింగ్ అని. అది తప్పు. రైన్ అనేది వెర్బ్ కాబట్టి రైన్డ్. ఇక్కడ ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి రైన్కి ఎస్ పెట్టడం జరిగింది. ఇట్ రైన్స్ ఇన్ మార్నింగ్ అంటే ప్రతిరోజు మార్నింగ్ టైంలో వర్షం కురుస్తూ ఉంటుంది అనమాట, దాని మీనింగ్ అది. ఓకే, దట్స్ ది ఎండ్ ఆఫ్ ది క్లాస్. Everybody must write the today's assignment, and tomorrow onwards some different structures are in there in the simple present. Let us discuss. Thank you.